తెలుగు సినీ ఇండస్ట్రీలో చెరిగిపోని అధ్యాయం. మాస్, క్లాస్, కామెడీ ఇలా తీసుకున్నా తనదైన మేనరిజమ్స్. ఇక డాన్సుల సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. పరిశ్రమలోకి వచ్చే వాళ్ళకే కాదు, బయట వాళ్ళకు కూడా ఆయన ఒక రోల్ మోడల్. బాక్స్ ఆఫీస్కు కొత్త అర్థం చెప్పిన విశ్వంభరుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన పుట్టినరోజు ఈరోజు. మెగాస్టార్గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న చిరంజీవి 70వ పుట్టినరోజున 2 తెలుగు రాష్ట్రాల్లో సందడి కొనసాగుతోంది. తమ అభిమాన నటుడి పుట్టినరోజు సందర్భంగా చాలా చోట్ల రక్తదానాలు చేస్తున్నారు అభిమానులు. పంతొమ్మిది 1978లో కొణిదెల శివశంకర వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిన ఆయన మెగాస్టార్ వరకు ఎదిగిన క్రమంలో ఎన్నో ఆటుపోట్లను, మరెన్నో ఎత్తు పల్లాలను చూశారు. అయినా వాటన్నింటినీ ఒక్కొక్కటిగా దాటుకుంటూ టాలీవుడ్లో తన జెండా పాతారు మెగాస్టార్ చిరంజీవి. తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు చిరంజీవి. దీంతో నాటి ప్రాణం ఖరీదు, పునాది రాళ్ల నుంచి రేపు రాబోయే విశ్వంభర వరకు ఆయన క్రేజ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గలేదు. ఖైదీ, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఘరానా మొగుడు, ఆపద్ బాంధవుడు, స్వయం కృషి, రుద్రవేణ, హిట్లర్, ఇంద్ర, ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్ లాంటి ఎన్నో బంపర్ హిట్ సినిమాలు, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేసి అందరినీ మెప్పించారు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినీ కళామ తల్లి ముద్దు బిడ్డగా ఎదిగిన చిరంజీవి తన నటన జీవితంలో ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, రఘుపతి వెంకయ్య సహా పలు పురస్కారాలు అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఉత్తమ నటుడిగా నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కేవలం సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ ఆయన అడుగుపెట్టారు. చారిటబుల్ ట్రస్ట్తో సేవలు అందిస్తున్నారు చిరంజీవి. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్తో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక పొలిటికల్గాను రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు చిరంజీవి. ప్రజారాజ్యం పేరుతో పార్టీని స్థాపించి 2009 ఎన్నికల్లో 18 సీట్లు సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్పై చెరగని ముద్ర వేశారు చిరంజీవి. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. రాజ్యసభ ఎంపీగా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు కేకులు కట్ చేసి అభిమానాన్ని చాటుకుంటూ ఉన్నారు. చిరంజీవికి బర్త్డే విషెస్ చెప్పడానికి అభిమానులు చిరంజీవి ఇంటికి చేరుకుంటూ ఉన్నారు. చిరంజీవి అందుబాటులో లేకపోవడంతో చిరంజీవి ఫ్లెక్సీ ముందు కేక్ కట్ చేసి అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మెగాస్టార్ చిరంజీవి 70వ సంవత్సర పుట్టినరోజు వేడుకలను ఫ్యాన్స్ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఒక్కొక్కరుగా అభిమానులు చేరుకుంటున్నారు. తమ అభిమానాన్ని చాటుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలని ఏర్పాటు చేయడంతో పాటు హ్యాపీ బర్త్డే బాస్ అని చెప్పేసి భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. మనం ఒకసారి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో చూస్తే ఒక అభిమాని ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ మనకు కనిపిస్తుంది. పివి కృష్ణ రావులపాలెం నుంచి అతని కాంటాక్ట్ నెంబర్ని కూడా అక్కడ రాసి ఎంతోమందికి ఎన్నో ఆశయాలు ఉంటాయి, కానీ నా ఆశయం నిన్ను కలవడం అన్నయ్య, జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య అని చెప్పేసి
తన అభిమానాన్ని చాటుతూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ మనకు కనిపిస్తుంది. మెగా 70 బర్త్డే బాస్ సెలబ్రేషన్స్, మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు, రిక్కీ రాకీ స్టార్ అని చెప్పేసి కొణిదెల కింతల్స్ అనని వాళ్ళ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ కూడా మనకు కనిపిస్తుంది. హ్యాపీ బర్త్డే బాస్ అని ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలతో పాటు భారీ ఎత్తున అభిమానులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. చిరంజీవిని కలిసి తమ అభిమానాన్ని చాటుతూ విష్ చేయాలి అని చెప్పేసి ఉదయం నుంచి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నాగకర్నూలు నుంచి ఒక కుటుంబం ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఉదయం నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి ఇక్కడ నిల్చున్నారు. ప్రస్తుతం మనం వాళ్ళతో మాట్లాడిద్దాము. ఎప్పుడొచ్చారమ్మా మీరు? మేము నిన్న నైట్ నుంచి ఇక ఇప్పుడు చేరుకున్నాము ఊరు నుంచి. సార్ని చూడనీకే వచ్చినాం మేము. చిరంజీవి సార్ని బర్త్డే ఉందని మాకు చాలా ఆయన అంటే అభిమానం. మా బావలు కూడా ఆయన ఫ్యాన్స్. మా బావలు లేరు ఇప్పుడు, కానీ మేమైతే చూడాలని వచ్చినాం. అంటే ఎప్పుడైనా కలిసారా ఒక్కసారైనా చిరంజీవిని? ఇంతవరకు నేను చూడలే. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు పెళ్ళి కానప్పుడు చూసిన, అత్తగారింట్లో కూడా మా ఫ్యాన్స్ ఈయననే. మా బావలు చాలా ఇష్టపడతారు. నా బావలు లేరు, కానీ ఈయననే నేను చూస్తామని ఊరు నుంచి వచ్చినాం కదా. తను ఆనందంతో ఆంధ్రప్రదేశ్ అక్కడ నాగకర్నూలు నుంచి ఇక్కడికి అభిమానంతో వచ్చింది. ఆనందంతో అమ్మ తన అభిమానాన్ని చాటుతుంది, ఏడుస్తుంది. అది ఆనందంతో వస్తున్నటువంటి ఆనంద బాష్పాలు, బాధతో వస్తున్నటువంటివి కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము చిరంజీవికి ఫ్యాన్స్, అటు మా పుట్టింటితో పాటు అత్తింటి వాళ్ళని కూడా మేము ఫ్యాన్స్ అని చెప్తున్నారు. ఒకసారి తనతో చెప్పమ్మా ఒక పాట చిరంజీవి గారి కోసం. నాకు ఆయనను చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు. అందు గురించి నేను ఎదురు చూస్తున్నా, వాళ్ళన్నా చూస్తానా లేదా అని నా కోరిక ఉంది. ఏమన్నా పాట పాడతారా? నేను గొంతులో వస్తలేదు. చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ ఎన్నో ఫ్లెక్సీలని ఏర్పాటు చేశారు. ఒకవైపు అభిమానులు కూడా ఒక్కసారి అన్నయ్యని కలిస్తే చాలు అని చెప్పి చెప్తున్నారు. మరికొంతమంది ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. చిరంజీవి ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొని సక్సెస్ అయినటువంటి పర్సన్ కాబట్టి అభిమానంతో చూడడానికి వచ్చామని చెప్తున్నారు. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడు చిరంజీవిని కలిసి విష్ చేయాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు స్పెషల్ ఏంటి? రావులపల్లి నుంచి వచ్చాం మేడం. సరే, హ్యాపీ బర్త్డే అన్నయ్య. బాగా ఇష్టమైనటువంటి సినిమా ఏంటి? ఠాగూర్ అండి, ఇంద్ర, ముఠామేస్త్రి. ఇవే ఇష్టం అండి బాగా. స్నేహం కోసం ఇంకా చాలా ఉన్నాయండి, చెప్పడానికి ఏం లేదు, అన్నీ చాలా ఇష్టం అండి. చూస్తున్నాం కదా. చెప్పండి బ్రో, ఎలా అనిపిస్తుంది? మీరు ఎక్కడి నుంచో చిరంజీవిని కలవడానికి వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఏం చెప్తారు బర్త్డే సందర్భంగా? హ్యాపీ బర్త్డే చెప్తుంది. చెప్పండి అంకుల్, మీరు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. మీ మిసెస్కి చాలా ఇష్టం అని చెప్తున్నారు. సో తన కోరిక మేరకే తీసుకొచ్చారా? అవును మేడం, మా భార్య ఇష్టం మీద తెచ్చుకుని. ఇంకోటి మీ ముగ్గురు అందములో మేడం చిన్నప్పటి నుంచి ఈయన ఫ్యానే మేడం. అట్లాంటివి వచ్చినాయి మేడం. అట్లాంటి మా అన్న వాళ్ళు లేరు మేడం. ఇంతకుముందుకు ఒకసారి వచ్చిపోయినాయి మేడం, అలా అసలు కలవలేదు. ఇంకా ఇప్పుడు అన్నీ వచ్చినాయి మేడం. రాత్రి వచ్చిన ఊరికెళ్ళి ఒకసారి చూసిపోదామని వచ్చినాయి మేడం, అంతే. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే చిరంజీవి గారు ప్రస్తుతం అందుబాటులో లేరు, మరి ఏం అంతా ఆయన దయా మేడం. ఉంటే చూసిపోతాం, లేకపోతే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం మేడం, అంతే. ఇంకా అట్లేం లేదు. చూస్తున్నాం కదా, మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి ఉదయం నుంచి ఫ్యాన్స్ భారీ ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ప్రతి ఏటా కూడా తన బర్త్డే సెలబ్రేషన్ బెంగళూరు లేదంటే ఇతర ప్రాంతాల్లో జరుపుకుంటుంటారు. ఈరోజు కూడా చిరంజీవి కుటుంబ సభ్యులతో అక్కడ ఉన్నారు. సాయంత్రం వరకైనా మేము ఎదురు చూస్తాము, చిరంజీవిని కలిశాక విష్ చేసి వెళ్తాము అని చెప్పేసి అభిమానులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, హైదరాబాద్.